హలో అండి అందరికీ. సో, మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికా అని అనుకుంటున్నారా? అసలు మేము ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు ఎళ్దామని. జస్ట్ అప్పటికప్పుడు లేచి అనుకోని వెళ్ళిపోయిందే. సో, మాకైతే బస్ అయితే రెడీగా ఉన్నింది. జస్ట్ మేము ఒక 5 మినిట్స్ లేట్ అయిపోయినా ఆగిపోయిండేవాళ్ళం. సో, వచ్చేసేసారు కదా! ఫైనల్లీ మేమైతే శ్రీశైలం వచ్చాము. ఆయనే పిలిచారనమాట అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ మేము అనుకోకుండానే. సో, ఈ శ్రీశైలం వచ్చిన తర్వాత ముందక్కడికి ఫోన్ ఎళ్ళలేదు గాబట్టి నేనేం తీయలేదు. సో, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఈ శ్రీశైలంతో నాకైతే ఒక బెస్ట్ మెమరీ ఉంది. ఏంటి అంటే, మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను, సునీల్ అయితే శ్రీశైలంకెళ్ళామనమాట. ఆ రోజొచ్చిన నైట్‌కి భుజమని కన్సీవ్ అయ్యాను. సో, నాకది బెస్ట్ మెమరీ. సో, ఇంక వ్లాగ్ విషయానికొస్తే మాకైతే అన్నం చాలా ఆకలైంది. మేము రూ. 300 టికెట్ దర్శనానికైతే వెళ్ళామనమాట. అక్కడ చాలా టైం పట్టింది. రూ. 300 దర్శనమైనా గానీ. సో, వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అన్నం అయితే చాలా బావునింది. కానీ ఇక్కడ ఈ అబ్బాయి ఎత్తుకున్నాడు చూసారా? ఆ అబ్బాయి మాతో పాటు వచ్చాడనమాట. బుజ్జమ్మని ఒక 1 అవర్ క్యారీ చేషిండు. మా దగ్గర నుంచి రానంటుందింకా. సో, దర్శనం అయితే మాకు లిటరల్లీ చాలా జరిగింది. దేవుడినైతే చాలా దగ్గర నుంచి చూసాము. మేమెళ్ళే టయానికి స్పర్శ దర్శనం అయితే అవైలబుల్‌లో లేదు. సో, జస్ట్ నార్మల్ దర్శనం చేసుకొనైతే వచ్చేసినాము. ఇంక అంతే వ్లాగ్. బాయ్.